స్థానిక ఎన్నికలపై నెలకొన్న సందిగ్ధతకు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే కారణమని, రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే సీఎం రిజర్వేషన్ల పేరుతో మభ్యపెడుతున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి జోగురామన్న ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో పలువురు నాయకులతో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో లేనిపోని హామీలు ఇచ్చి ప్రజల ఓట్లతో గెలిచిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయరని సర్వేలు తెలుసుకుని ఓడిపోతామనే భయంతోనే ఎన్నికలను జాప్యం చేస్తూ ఉన్నారని ఆరోపించారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తెలిసి కూడా కేవలం ఎన్నికల మేనిఫెస్టోలో బడుగు బలైన వర్గాల ప్రజలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చేసినందుకే ఏదో రకంగా ఒక డ్రామా ఆడి బలైన వర్గాల యొక్క ప్రజల యొక్క మెప్పు పొందాలని చెప్పి ఈ ప్రయత్నం వల్ల బడుగు బలైన ప్రజలకు అందరికీ అర్థమైంది. ఇది కేవలం రేవంత్ రెడ్డి గారి పచ్చి డ్రామా అనేది క్లారిటీగా ఇలా కోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత అటు ప్రభుత్వం సైడ్ కానీ, ఇటు పిటిషనర్ సైడ్ కానీ, ఇటు బీసీ బలైన వర్గాల ప్రజల యొక్క పక్షాన కానీ వాదనలు విన్న తర్వాత కేవలం రేవంత్ రెడ్డి గారు రాజకీయ లబ్ధి కొరకు తప్ప ఇంకొకటి కాదని చెప్పి ఇలా తేటతెల్లమైంది. ఇలా స్పష్టంగా తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది. అంటే ఏంటో కూడా క్లారిటీ లేకుండా నిజంగానే రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే, నువ్వు నిజంగానే డెడికేషన్ కమిషన్ వేసి సర్వే చేసి ఉంటే ఎందుకు అసెంబ్లీలో అన్ని పార్టీలు అడిగినాం, ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ పార్టీ మేము అడిగినాం. నువ్వు నిజంగానే సర్వే చేసినటువంటి రిపోర్ట్ ఎందుకు టేబుల్పై పెడతలేవు? సభలో నువ్వు పెట్టాలా, స్పీకర్ దగ్గర పెట్టాలా, సభలో ఉన్నటువంటి సభ్యులందరికీ నువ్వు చేసినటువంటి సర్వే అందరికీ పేరు పేరు నమస్కారాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం